ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఇన్షూట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక 10 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి ఆ ఇన్స్టిట్యూట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి ప్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఫొటోస్ ఫుల్ స్క్రీన్లో ఉండాలి కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకొని క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ అయితే జూమ్ అనేది చేసుకోవాలి. అట్లా ఫుల్ స్క్రీన్లో జూమ్ అనేది చేసుకోవాలి. పిక్స్ ఫుల్ స్క్రీన్లో అయితే మనకి వీడియో అనేది వస్తుంది. అన్ని పిక్స్ కూడా అట్లనే జూమ్ చేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా అట్లనే జూమ్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అన్ని పిక్స్ కూడా జూమ్ చేసుకోవాలి. టెంప్లెట్కి మళ్ళీ ఫేస్ కొంచెం కనిపిస్తే వీడియో మంచిగా అనిపిస్తుంది. అండ్ వీడియో నాకు లెంతీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం కట్ చేసుకుంటున్నాను. పిక్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. పిక్స్ అయితే ఒక్కో పిక్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని పిక్స్ కూడా అంత కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్కువ లెంతీగా అనిపిస్తుంది కాబట్టి నేనైతే కొంచెం అయితే అన్ని పిక్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. మళ్ళీ చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఫొటోస్కి అయితే. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. హెవీ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే మనకి వీడియో అనేది టెంప్లెట్ యాడ్ చేస్తాం కాబట్టి అస్సలు బాగుండదు. అందుకే ఒక్కొక్క పిక్ ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పిక్ ఒక్క ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ ఆ వీడియోకున్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసి దానికి మ్యూజిక్ అయితే పోతుంది అనమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ పిప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లిరికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఈ లిరికల్ వీడియో అంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డౌన్ చేసుకోవచ్చు. అండ్ బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రైట్ క్లిక్ కూడా ఇచ్చేసేయాలన్నమాట. దీన్ని కూడా ఫైనల్గా వీడియో అయితే బాగానే ఉంది. అండ్ కొంచెం మిస్టేక్స్ ఉంటే 1-2 సార్లు చెక్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసి అంటే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఆ వీడియో కానీ. ఎందుకంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడం అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి చేసేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. చూసుకున్న తర్వాత 1080p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అవుతుంది.